రిబ్కా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ప్రముఖ ఇన్వెంజలిస్ట్ డాక్టర్ సమత రిబ్కా ఆధ్వర్యంలో కర్మన్ ఘాట్లోని శుభం ప్రెస్టేజ్ 3వ అంతస్తులో 15వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పాల్గొని మాట్లాడారు. సమత రిబ్కా మినిస్ట్రీస్ ఇలాగే వార్షికోత్సవ వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆ దేవుడి ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. అనంతరం డాక్టర్ సమత రిబ్కా మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుండి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ దేవుడి ఆశీర్వాదాలు ఇలాగే ఉంటే ఇంకా ప్రతి సంవత్సరం ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకుంటామని అన్నారు. దేవుడి పరిచర్య ఇలాగే కొనసాగిస్తూ అనేకులకు మేలు చేకూరుస్తారని అన్నారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆరాధన, ప్రార్థనలు, సువార్త ఎంతో చక్కగా నిర్వహించారు. ఆ దేవుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ హానరబుల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్, బిషప్ యేసురత్నం, బిషప్ ఆనంద్, దైవజనులు, దైవ సేవకులు, విశ్వాసులు, మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమత అలియాస్ రిబ్కా ఈరోజు 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేవుడి సేవలో 15 సంవత్సరాలు
అడుగుపెట్టిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దైవజనులందరికీ నా యొక్క సాయంకాల శుభాభివందనాలు తెలియజేసుకుంటూ సొంత బంధుమిత్రులకి, స్నేహితులకి, అదేవిధంగా మరి వారి సంఘ సభ్యులందరికీ 15వ సంవత్సర యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అణగారిన జీవితాల నుండి దేవుడు ఎంచుకోబడి దేవుడు ఎత్తి పట్టుకొని ఇతరులకు మాదిరిగా ఉండే విధంగా ఎవంజలిస్ట్గా దేవుడి ప్రేమను పంచడమే కాకుండా దేవుడి పేరిట స్వస్థత పరిచే ఒక గొప్ప వరాన్ని మరి దేవుడు ఇవ్వడం అనేది అది అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి అంతంత మాత్రమే చదువుకుని పిహెచ్డీలో డాక్టరేట్ అట్లాంటి చదువులు కాకుండా మామూలు చదువుతో దేవుడు కనుక ఒకరిని ఎంచుకొని వారి ద్వారా కార్యములు చేయబడిన నిదర్శనం ద బెస్ట్ టైప్ ఆఫ్ గుడ్ సమత అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను ఎరుగులు మరి అక్కగారు పిల్లలను బాబును వీళ్ళందరినీ కూడా నేను పీడియాట్రిషియన్ కాబట్టి పిల్లల డాక్టర్ కాబట్టి ఇటు చుట్టమే కాకుండా డాక్టర్ కూడా ఆ రకంగా వచ్చినప్పుడు పిల్లల్ని ఎవరైనా కూడా ఎఫెక్షనేట్గా కాలు మీద కూర్చుండబెట్టుకొని గొప్పగా ఆప్యాయతను పంచి వారి జబ్బును త్వరితగతిన నయమయ్యేటట్టు మాటలతోటే వారి న్యాయం చేసి గొప్పగా మరి అనేక మంది స్వస్థత పొందిన సందర్భం. సమతకు ఏ రకంగానైతే దేవుడి కృప ఉందో నాకు అస్తవాసి అని ఒక పేరు ఉంది. సారు ముట్టుకుంటే బాగా అయిపోతారు, సారు ముట్టుకోలేదు లేదా అడ్మిట్ చేసుకోలేదు అంటే ఇంకా ఆశ వదులుకోవాలి అన్నంత గొప్పగా ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ హోమ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ వరంగల్, ఉత్తర తెలంగాణ మొత్తంలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ మొత్తానికి కూడా మొట్టమొదటి పిల్లల హాస్పిటల్. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ బయట నుంచి కూడా గోదావరి దాటుకొని మరి పేరు చెప్పుకొని అనేక మంది వచ్చిన సందర్భం నా జీవితంలో మర్చిపోలేదు. సో దేవుడికి అసాధ్యం అనేది ఏమీ లేదని దానికి నిదర్శనం. వారేమో దైవికంగా, నేను వైద్యపరంగా, రాజకీయంగా మరి ఎక్కడో అనేక సార్లు చెప్తుంటాను. ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ నా జీవిత కథను చెప్పాలనిపిస్తుంది. అసలు కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. పసిపిల్లల డాక్టర్ నేను ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యా. ప్రభుత్వ ఉద్యోగాలను వదిలిపెట్టేసి ప్రైవేట్ రంగంలో మరి ప్రజాదరణ పొందుతూ ఆ రకంగా రాజకీయాలకు లాగబడి జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా మరి అవార్డు పొందడమే కాకుండా సోనియా గాంధీ రిక్వెస్ట్ మేరకు రాజకీయ అరంగేట్రం చేసి ఈరోజు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే. ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ. ఇట్స్ ద హిస్టారికల్ ఈవెంట్ ఇన్ తెలంగాణ స్టేట్, రిమైన్స్ ఫర్ ఎవర్. అంతేకాకుండా అది ఇప్పుడు ఎంట్రన్స్ క్వశ్చన్ కూడా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే డ్రాప్ అవుట్ స్టూడెంట్ 5వ తరగతి మొత్తానికి చదవలే, 6వ తరగతి ఫిబ్రవరి చదవలేదు, జనవరి చదివిన తర్వాత మరి దేవుడు నన్ను ఎంచుకొని ఒక టీచర్ ద్వారా మళ్ళీ స్కూల్కి పోయేటట్టు చేసి మరి మళ్ళీ బాల్య వివాహాన్ని తప్పించుకొని బాల కార్మికుడుగా, పశువుల కాపరిగా ఉన్న నన్ను దేవుడు మరి ఎంచుకొని ఎక్కడికో తీసుకెళ్ళినంటే
చాలా చాలా సంతోషపడతాను. ఎందుకంటే రోజు 250 మంది పేషెంట్ డే అండ్ నైట్ చూస్తూ ఉండే కెపాసిటీ దేవుడు నాకు ఆశీర్వదించి ఆ రకంగా జీవించింది. సో అదేవిధంగా అసలు సమతను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి మన కళ్ళ ముందు పెరిగి పెద్ద పాప ఇంత ఎవెంజలిస్ట్గా ఇంత ఆశీర్వాదాలు పొందడమే కాకుండా తను ముట్టుకుంటే బాగుపడతారు అని ఒక కాన్సెప్ట్. చదువు ఎక్కడో పోయింది, నాలాగా అది డాక్టరింగ్ కాదు. సో పరమ వైద్యురాలు లెక్క మరి దేవుడు ఎంచుకుంటే ఏ రకంగా ఉంటుంది అనడానికి నిదర్శనం. మా ఇద్దరి పోలికలు కొంచెం అలాగనే ఉన్నాయి. ఎందుకంటే కష్టపడి ఓకే. సో ఆ రకంగా ఈరోజు నాకు చాలా సంతోషం. 15 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ ప్రాంతమే కాదు, ఈ రాష్ట్రమే కాదు, పక్కన ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మరి ఇవే కాకుండా ఇతర దేశాలకు పోయి కూడా ఎవెంజలిస్ట్గా గొప్ప పేరు తీసుకొని తనను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవడం, స్వస్థత కోసం మా కోసం ప్రార్థన చేయమని అనేక విన్నపాలు వచ్చినప్పుడు నిజంగా మరి అంతకంటే గొప్ప వరం ఇంకేముండదు. దేవుడు మరి సమత హస్తాన్ని పట్టుకొని దేవుడి హస్తం ఆమెకు తోడుండి ఈరోజు అనేక అద్భుతాలు చేసే స్థాయికి వెళ్ళిందంటే నిజంగా చాలా సంతోషం. అంతేకాకుండా వాళ్ళ భర్తను కాపాడుకునే బాధ్యత, 2 పిల్లలు మంచిగా ఇంజనీర్లు చదివించి గొప్పగా ఈరోజు ఏమంటారు సమాజానికి ఉపయోగపడే మంచి చదువులు చదివించడం, తర్వాత సమాజంలో ఉన్న అసమానతలు మొత్తం రుగ్మతలు అన్నిటి కూడా తట్టుకుంటూ, ఆడపిల్లలు అన్నప్పుడు అనేక ఇబ్బందులు ఉంటాయి, వాటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు గొప్పగా పిల్లలు కూడా జెమ్స్, నాకైతే మన్మరంగ అంటే చాలా ఇష్టం, 2 కూడా జెమ్స్ చాలా గొప్పగా చదవడమే కాకుండా ఈరోజు మంచి పొజిషన్ ఇంకా ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సమతను మరి నేనైతే ఆశీర్వదించలేను, ఆమె అందరిని ఆశీర్వదిస్తుంది కాబట్టి సో ఓకే ఏదైనా కానీ దేవుడు ఇంకా గొప్పగా నేను ఆశీర్వదించాలి. అనేక మందికి, వేలాది మందికి, అక్కడి నుంచి లక్షలాది మందికి నువ్వు సేవ చేసే స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలు ఎప్పుడూ అనేక సందర్భాలలో కనిపించిన అవపడ్డా కూడా ఆత్మీయత ఎక్కడో దగ్గర లాక్కుంటుంటుంది. సో ఆ రకంగా చూసినప్పుడల్లా నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే వి షుడ్ గెట్ ఐడెంటిఫైడ్, మీ అందరి ద్వారా గుర్తింపు పొందడం అనేది నా భాగ్యం. ఎందుకంటే పాస్టర్లు అంటే ఎందుకంటే దేవుడు ఎంచుకొని సమాజంలో ఉన్న అసమానతలను చూసడానికి, చెడు మార్గంలో వెళ్ళే యువతను దైవ మార్గాన్ని నడిపించడానికి, సో ఆ రకంగా దేవుని ప్రతినిధులు, మీరు వ్యక్తులు కాదు, దేవుని ప్రతినిధులు. దేవుడి తప్ప పోస్టులు తర్వాత ఇంకా అట్లా వస్తే పాస్టర్స్ కానీ లేకపోతే పైన ఉండే బిషప్స్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా దైవ సేవలో అనేక రకాలుగా చేసి మరి వాళ్ళకి మానసికంగా, శారీరకంగా వారి రుగ్మతలను దూరం చేసడానికి సందర్భం, అవకాశం వచ్చినప్పుడు అలా అనేక వ్యక్తిగత బాధలున్నా, అనేక ప్రాంతంలో అనేక రకాలుగా ఇతర వాళ్ళతో ఇబ్బందులు ఉన్నా కూడా మరి ఏ లక్ష్యం కోసం అయితే ఈరోజు దైవజనులుగా మీరు ఉన్నారో ఆ ప్రాంతానికే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు, ఇతరులకు మాదిరిగా ఉండాలన్నట్టు మరి గొప్పగా మీరు చేస్తున్న సేవలు నిజంగా చాలా గొప్ప. ఎందుకంటే ఆకాశంలో వేసిన పక్షులు చూడు, విత్తడం లేదు, కోరిక లేదు, కొరియాలలో నింపుకోవడం లేదు, రేపు ఏమైతే అనే ఆలోచన లేదు. కానీ దేవుడు వాడు రెండింటినీ కూడా గొప్పగా ఉన్నట్టే మీకు కూడా అట్లాగే దేవుడు ఏ రోజుకి ఆ రోజు గొప్పగా మరి మిమ్మల్ని మరి దేవుడే కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి మీరు మీ ప్రాంతంలో ఇంకా మంచి గొప్ప సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఈ కార్యక్రమానికి పిలుస్తున్న నిర్వాహకులకు, ప్రత్యేకంగా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి, తర్వాత మా కొడుకు మరి ఒకసారి ఫోటోలు సహకారం లేకపోతే ఏమి చేయలేవు. సో అందుకని అనేక రకాలుగా ఈరోజు వారి సహకారంతో గొప్పగా దైవ సేవ చేస్తున్న మరి వీరికి దేవుడి కృప నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడికి చేరొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో ఏ లక్ష్యంతోనైతే ముందుకెళ్తున్నారో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే మరి ఏదైనా సాధ్యమవుతుందని మా ఇద్దరిని చూస్తే, ఒక డాక్టర్గా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, 4 సార్లు కంటిన్యూస్ ఎమ్మెల్యేగా,
జీరో నుండి స్టార్ట్ అయిన నా జీవితం ఇక్కడికి రావడం అంటే ఓన్లీ బికాజ్ బిహైండ్ దేవుడు. అంతకంటే తప్పకుండా ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి నిండా నూరేళ్ళు తర్వాత ఇక మన్మరాళ్ళకి రావాల్సి ఉంది. సో తప్పకుండా పెళ్ళిళ్ళు అనేక బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ కూడా గొప్పగా దేవుడి చిత్తం అయితే అన్నీ కూడా అనుకూలంగా జరుగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మరి 15వ వార్షికోత్సవ వేడుకలు కర్మన్ఘట్లోని శుభం ప్రెస్టేజ్ హాల్లో జరిగింది. ఘనముగా ఎంతో దేవునికి మహిమకరంగా జరిగింది. మా మధ్యలోకి మాజీ ఎక్స్ డిప్యూటీ సీఎం రాజయ్య గారు మరి ముఖ్య అతిథులుగా మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అనేక ప్రజలు ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొని మరి దేవుని మహిమపరిచారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మరి సమతా రెబకా గారి మినిస్ట్రీలో 15 సంవత్సరాలు ముగించుకునే దేవుని యొక్క పరిచయంలో ఘనంగా మరి దైవజనరాలుగా ఎంతగానో దేవుని మహిమపరిచినారు. అనేకలు ఆదరణగా ఒక తల్లిగా దైవజనరాలుగా మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆప్యాయతో ఎంతో మమ్మల్ని బలపరుస్తూ దేవునిలో బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆ సేవ పరిచయంలో కూడా మేము అవతపడి కలిసి చేయడానికి మా దేవుడు మా కృపానికి ఇచ్చేది గొప్ప భాగ్యం మాకు ఇచ్చాడు దేవుడు. మరి మినిస్ట్రీని అత్యధికంగా దేవుడు పరిచయించడం అభివృద్ధిపరచాలని నేను మనసారి కోరుకున్నాను. మరి సంవత్సరాంత వరకు ఆయన కనిదృష్టి సముదాయ మినిస్ట్రీ మీద ఉండాలని నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా దేవుడికి ముగిస్తాను.